హలో అండి అందరికీ. లాస్ట్ టైము పండగ ముందు మటన్ బిర్యానీ చేశాను. చాలా బాగా సెట్ అయిపోయింది. మా చెల్లి మొన్నటి నుంచి అడుగుతుంది, బట్ చెల్లి అయితే లేదు. అందుకని చెప్పేసి పిల్లల కోసం అయితే చేయిస్తున్నాను. మటన్ కొంచెం తీసుకున్నాను, అంటే ఒక 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. నీట్గా కొంచెం వాష్ చేసేసుకొని పసుపు, ఉప్పు అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 4 to 5 విజిల్స్ అయితే వేయించేసాను. డైరెక్ట్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా చేసేసాను. దమ్ చేద్దాం అనుకున్నాను, బట్ దమ్ అయితే ఎక్కువ కొంచెం స్పైసీ ఉంటే పిల్లలు తినరని చెప్పేసి ప్లెయిన్ బిర్యానీ కింద బాస్మతి రైస్తో అయితే చేశాను. దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ బాగుంటుంది కదా. యాక్చువల్లీ లాస్ట్ టైం వీడియో కూడా పోస్ట్ చేశాను, చికెన్ కర్రీ ఎలాగ గ్రేవీతో చేసుకోవాలనేది. ఒక సిస్టర్ రెగ్యులర్గా కామెంట్ చేస్తుంది, అక్క చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే గ్రేవీ వచ్చేటట్టు అని చెప్పేసి. ఏం లేదు, ఒక 2 to 3 కప్స్ టమాటో ముక్కలు, అంటే పెద్ద సైజు అయితే ఒక 2 తీసుకోండి, చిన్న సైజు అయితే ఒక 3 తీసుకోండి. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ కర్డ్ వేసి ఒక 4-5 జీడిపప్పు పలుకులు కూడా వేసి పేస్ట్ చేసేస్తే, మనం ఉప్పు కారం వేసేటప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసామనుకో గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసేలో కమెంట్ చేయండి. ప్లెయిన్ బిర్యానీ, అంటే ప్లెయిన్ అంటే మటన్ కూడా అందులోనే వేసేసాను. కొంచెం స్పైసీ లేకుండా, దమ్ కాకుండా బాస్మతి రైస్తో డైరెక్ట్ మటన్ వేసేసి బిర్యానీ అయితే చేసేసాను. అండ్ చికెన్ గ్రేవీ, మార్నింగ్ చేసిన ఫ్రాన్స్ ఫ్రై, రైతా అండ్ అలానే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నైట్ డిన్నర్కి ఇలా ప్లాన్ చేసుకున్నాము. నైట్ డిన్నర్ కూడా పిల్లలకి 6 to 7 లోపే పెట్టేస్తాను. ఇలా ఎన్వి కర్రీస్ అయితే లేదు అంటే కనుక నార్మల్ వెజ్ కర్రీస్ అయితే 8 లోపు పెడతాను. మళ్ళీ మిడ్ నైట్ ఆకలిస్తుంది కాబట్టి పడుకునేటప్పుడు కంపల్సరీ పాలైతే ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫ్రాన్స్తో అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ చికెన్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ మటన్తో అయితే మటన్ ఫ్లేవర్ నిజంగా అచ్చు రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. వీడియోస్ ఎప్పటికప్పుడు ఫాలో చేయండి. నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.